మండలి ఆమోదంతోనే బ్యారేజీల నిర్మాణం. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. నాతో పాటు హరీష్ రావు, తుమ్మలతో కూడిన సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైనింగ్. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ వాంగ్మూలం. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినట్టు వెల్లడి. నిర్మాణాల్లో ఆర్థికపరమైన క్రమశిక్షణ లోపించిందా అన్న జస్టిస్ ఘోష్. ఆర్థిక శాఖకు సంబంధం లేదని పేర్కొన్న ఈటల. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు నాటి బీఆర్ఎస్ మంత్రిమండలి నిర్ణయంతోనే జరిగాయని, ఆ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రస్తుత బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఈటల శుక్రవారం హాజరయ్యారు. బహిరంగ విచారణలో భాగంగా కమిషన్ ఆయన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో మధ్యాహ్నం అరగంట పాటు విచారించింది. ఈటలను మొత్తం 19 ప్రశ్నలు అడిగి వాటికి ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. నీటి లభ్యత లేకనే ప్రాజెక్టు మార్పు. గత ప్రభుత్వంలో ఏ సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు? 3 బ్యారేజీలపై నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అంటూ జస్టిస్ ఘోష్ ఈటల రాజేందర్కు పలు ప్రశ్నలు వేశారు. వాటికి ఈటల సమాధానమిస్తూ 2014 జూన్ 2 నుంచి 2018 డిసెంబర్ 18 వరకు అప్పటి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మేడిగడ్డ బ్యారేజీ కంటే ముందు 38,000 కోట్లతో తుమ్మిడిహెట్టి వద్ద నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా అనుమతుల విషయంలో కేంద్ర జల సంఘం, మహారాష్ట్ర ప్రభుత్వం పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. మహారాష్ట్రలో ముంపు ఉండడం, రక్షిత అటవీ ప్రాంతం మునుగుతుండడంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించాలి అని మహారాష్ట్ర సూచించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీలు పట్టణ ప్రాంతాలకు, 15 టీఎంసీలు పరిశ్రమలకు, 10 టీఎంసీలు గ్రామీణ ప్రాంతాల తాగునీటికి, 16.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి అన్నది దీని లక్ష్యం. కానీ అందుకు తగినట్లు తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదు. దీంతో బ్యారేజీని మేడిగడ్డకు మార్చాం. దీనికి సంబంధించి టెక్నికల్ కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది. ఈ క్రమంలో పునరాకృతిపైన నాటి సీఎం కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్గా ఉన్న కమిటీలో నాతో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సభ్యులుగా నియమించారు. తుమ్మల ఎక్కడున్నాడు? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికపై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించి సభ్యుల సంతకాలతో ప్రాజెక్టు రీడిజైన్కి 3 బ్యారేజీల నిర్మాణానికి నిర్ణయించాం. ఆ తర్వాత సబ్ కమిటీ నివేదికను రాష్ట్ర క్యాబినెట్ ముందు పెట్టగా మంత్రి మండలి మొత్తం ఆమోదం తెలిపింది. మొదట కాళేశ్వరం ప్రాజెక్టును 63,000 కోట్లతో ప్రతిపాదించగా రైతుల నుంచి డిమాండ్లు రావడం, నిర్మాణం జరిగే కొద్దీ వచ్చిన మార్పులతో 85,000 కోట్లకు పెరిగింది. ఈ రోజుకి ఎంత అయిందో నాకు తెలియదు. కార్పొరేషన్ ద్వారానే నిధుల విడుదల. బ్యారేజీలను ఎవరు నిర్ణయించారు? సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైన్లో ప్రాజెక్టు చేపట్టారా? 3 బ్యారేజీల నిర్మాణాలను ప్రతిపాదించింది నిపుణుల కమిటీనా కాదా? కాళేశ్వరం కార్పొరేషన్ లక్ష్యం ఏంటి అనే ప్రశ్నలకు ఈటల సమాధానమిస్తూ, గోదావరిపై ఎక్కడెక్కడ బ్యారేజీలు నిర్మించాలి అనే దానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేశాక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్దనే నిర్మించాలి అని నిర్ణయం జరిగింది. ప్రతి నిర్మాణం కూడా మంత్రిమండలి ఆమోదంతోనే జరిగింది. కొత్త రాష్ట్రం కావడంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధుల వెసులుబాటు కోసం ప్రత్యేకంగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నీటిపారుదల నిపుణుడు హరిరామ్ను దానికి చైర్మన్గా నియమించింది. ఇదంతా ఈటల అక్కడ చెప్పినట్టుగా వీళ్ళు రాసిరు. కార్పొరేషన్ తీసుకున్న రుణాలకు గ్యారంటీగా ప్రభుత్వం సంతకాలు చేసింది. నిధుల విడుదలంతా కార్పొరేషన్ ద్వారానే జరిగింది. ఆర్థిక శాఖకు సంబంధం లేదు. ప్రభుత్వ బడ్జెట్ నుంచి కాకుండా బ్యారేజీల నుంచి నీటి వినియోగంతో వచ్చే రెవెన్యూ ద్వారా రుణాల చెల్లింపులు చేస్తామంటూ విజయ బ్యాంకుతో చేసుకున్న రుణ ఒప్పందంలో కేఐపిసిఎల్ ప్రత్యేకంగా పేర్కొంది కదా అని కమిషన్ ప్రశ్నించగా, వివిధ కేటగిరీల కింద నీటి సరఫరా ద్వారా వచ్చే రాబడి నుంచి చెల్లింపులు చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది అని ఈటల బదులిచ్చారు. 2015 ఆగస్టు 13వ తేదీన 5,95,00,000తో డిపిఆర్ రూపకల్పనకు ప్రభుత్వం వ్యాప్కోస్కు ప్రభుత్వం చెల్లింపులు చేసింది అని క్వశ్చన్ అడిగిండట. అది కూడా మంత్రిమండలి ఆమోదంతోనే జరిగిందని ఈటల రాజేందర్ చెప్పిండు. మా రాజకీయ నాయకులకు సంబంధం లేదు, బ్యారేజీలు నిర్మించిన స్థలం సరైనది కాదనే విషయంపై మీరేమంటారు అని క్వశ్చన్ అడిగారట. ఇప్పుడు బేసిక్గా కేసీఆర్ ఎక్కడ దొరికిండు అంటే, ఇప్పుడు నేను సంతకాలు పెట్టలేదు అంటుండు. సంతకాలు నువ్వు పెట్టడం కాదయ్యా బాబు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావాలి. దాన్ని రీడిజైన్ చేసి తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ నుంచి నీళ్ళని, మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల, సుందిల నుంచి ఎల్లంపల్లి ఇట్లా లిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని చేపడితే అది కథం అయిపోయింది అది. సో ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చిండు
ఎందుకు మార్చిండు, ఏ రకమైన లబ్ధి కోసం ఏ ఎజెండాతో మార్చిండన్న దాని విషయంలో కేసీఆర్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఏ బ్యారేజీ ఎక్కడ కట్టాలి అన్నది టెక్నికల్ కమిటీ చూసుకుంటుంది, ఆర్థిక శాఖకు సంబంధం లేదు. నేను సమాధానం చెప్పలేను, మా రాజకీయ నాయకులకు సంబంధం లేదు, సాంకేతిక నిర్ణయాలు మేము తీసుకోలేం అని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందా అన్న ప్రశ్నకు ఆర్థిక క్రమశిక్షణ నీటిపారుదల శాఖ బాధ్యత, వారికి ప్రత్యేకంగా అకౌంట్స్ విభాగం కూడా ఉంటుంది, దస్త్రాలన్నీ వారి వద్దే ఉంటాయి, ఆర్థిక శాఖకు సంబంధం లేదు అని పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక త్వరగా బయటపెట్టాలి, ఎవరు, ఈటల రాజేందర్ అంటున్నారు. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలకు తనకు ఎలాంటి సంబంధం లేదని జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు చెప్పానని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను త్వరగా బయటపెట్టి దోషులెవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు హాజరైన అనంతరం బీఆర్కే భవన్ ప్రాంగణంలో ఈటల మీడియాతో మాట్లాడారు. తాను ఏ పార్టీలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయ నాయకునిగా కొనసాగాను. జస్టిస్ ఘోష్ కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు తడబడకుండా సమాధానం చెప్పాను. కాళేశ్వరం సృష్టికర్త కేసీఆర్ అని కమిషన్కు చెప్పారా అని విలేకరులు ప్రశ్నించగా అలా అని తాను చెప్పలేదు, ఆ విషయాన్ని అనేక మార్లు కేసీఆరే అన్నారు అని ఈటల బదులిచ్చారు. తనను కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవగానే కొందరు కారుకూతలు కూస్తున్నారు, అవి వింటుంటే బాధగా ఉందని కాంగ్రెస్ పైన ఈటల మండిపడ్డారు. విషయం ఏంటంటే ఇక్కడ ఒక 4-5 రకాల డైమెన్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఈటలకి ఇప్పుడు ప్రధానంగా ఎవరిది ఇందులో ప్రధాన పాత్ర అన్నది ఇప్పుడు ముగ్గురికి నోటీసులు ఇచ్చినారండి. ఈటల, హరీష్ రావు, కేసీఆర్, హరీష్ రావు, ఈటల, ఈ ముగ్గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కేసీఆరే చాలా సందర్భాల్లో చెప్పిండేంది, నేను మనసు రంగరించి మెదడు బయటకు తీసి మొత్తం దాన్ని పిండి ఒలిసి అంతా చేసి నేనే కట్టినాను అన్నాడు. సరే, తర్వాత ఇంకొక ఇంటర్వ్యూలో నాకేం సంబంధం అన్నాడు. ఎప్పుడు కేసు బయటకు వచ్చిన తర్వాత, మేడిగడ్డ కుంగిన తర్వాత. ఫస్ట్ అయితే ఈయన ఇది మొత్తం నేనే అని చెప్పి పెద్ద ఎత్తున బస్సులను పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఆ డిస్కవరీ ఛానల్లో వేయించి రకరకాలుగా దీన్ని వాడుకునే ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే 2018లో దీన్ని బేస్ చేసుకొని, సరే అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో కాకపోయినా కాళేశ్వరం కట్టబోతున్నాం అన్న దాంతో 2018 ఎలక్షన్స్ కూడా గెలవడానికి కారణమైంది. మనకు సింపుల్ మనం ఎవరిని అడిగినా చెప్తారు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంకెవరికైనా అవకాశం ఉందా అంటే ఎవరి పాత్ర కూడా లేకుండా తానే అన్నీ అయి ఒకవేళ మనం క్వశ్చన్ చేసే పొజిషన్లో ఉన్నా ఇక చెప్పిన అయినరా నాయన ఇక ఆయన చేసుకునేది వెళ్ళిపోతాడు అని సైలెంట్గా ఉండడం తప్ప చేసేది ఏం లేదు. ఈటల కూడా అంతకు మించి ఆయన కూడా చేసేది ఏం లేదు ఆనాడు ఉండి. కాకపోతే ఇక్కడ ఈటలకు వచ్చే సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇది ఈయన ఆర్థిక శాఖ మంత్రి ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే, ఇప్పుడు బడ్జెట్ని అలొకేట్ చేయడంలో కొంత మేరకి ఆ శాఖ తనకు తానుగా నిధులు విడుదల చేసుకునే అవకాశం ఆ శాఖకు ఉంటుంది. కానీ ఎక్కువ మొత్తంలో కనుక డబ్బులు రిలీజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా 100% క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే అది ఫండ్స్ రిలీజ్ చేయాలి. సో మరి ఇప్పుడు ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే దాన్ని ఈటల రాజేందర్ దాన్ని ఓవర్కమ్ చేసి ఏమైనా నిధులు విడుదల చేశాడా అన్నది ఒకటి తేలాల్సిన అవసరం ఉంది. అది ఒకవేళ ఏమీ లేకపోతే ఆయనకి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ కేసులో, కార్ రేసింగ్ కేసులో హెచ్ఎండిఏకి పరిధి కేవలం 2 కోట్ల వరకు మాత్రమే ఏమైనా పనులు ఉంటే చేసుకోవచ్చు. 2 కోట్లకు మించి ఏదైనా బిల్లు రిలీజ్ చేయాలంటే 100% ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ తీసుకోవాలి, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి. వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ చేయడానికి వీల్లేదు. అక్కడ అది జరిగిన ఇర్రెగ్యులారిటీ. మరి ఇక్కడ ఏమైనా అట్లాంటిది జరిగిందా? ఒకవేళ జరిగితే మరి ఈటల రాజేందర్ చూసి చూడనట్టుగా వదిలేసిండా, ఇక మనం ఎట్లాగో ఏమి చేయలేము ఆయనదే కదా మొత్తము అని చెప్పి వదిలేసిండా, ఇది ప్రధానమైంది. ఇంక అంతకుమించి ఆయన ఇందులో డబ్బులు తినడనో లేకపోతే ఆయన డబ్బులు తీసుకొని ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసిననో అది ఎక్కడ కనబడట్లేదు. అల్టిమేట్గా ఆ రెండిట్లో కనబడేది వీళ్ళిద్దరే. ఆ కోణంలో వచ్చిన పైసలు ఏడబెట్టిర్రు, దందా పెట్టిరు, ఏ హాస్పిటల్లో పెట్టిరు, యశోద హాస్పిటల్కి ఏమని డబ్బులు పోయినాయా, ఈ చర్చ అన్నది వీళ్ళిద్దరి మధ్య చేయాలి. వీళ్ళిద్దరితో ఎంక్వైరీలో బయటికి తేలాలి. అప్పుడు రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అది ఇన్వెస్టిగేషన్లో ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయాలి ఆ విషయం. సో ఇక్కడ ఈటలకు వచ్చిన సమస్య ఏంటి అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమైనా ఈ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఫండ్స్ ఏమైనా రిలీజ్ చేశాడా. కానీ ఇంకొక విషయం ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఒక ఆయన. ఎవరాయన? ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక రకంగా
వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సి. ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన పేరు ఉండే రామకృష్ణారావు ఉన్నారు. రామకృష్ణారావు, ఇప్పుడు ఈ రామకృష్ణారావు ఈయన ఆనాడు, ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆనాడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. ఎవరు? రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. సో అధికారి ఈయన, సుప్రీం ఫైనాన్స్ విభాగానికి మంత్రి ఈటెల రాజేందర్. ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నాడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉన్నాడు. సో ఇట్లా కూడా కాంగ్రెస్కి, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి కూడా మరి ఒకవేళ ఆయన ఆ ఇర్రెగ్యులారిటీస్ని ఫాలో అయ్యి కనుక బిల్లులు రిలీజ్ చేస్తే ఈటెలకు ఎంత నష్టమో ఇక్కడ రామకృష్ణారావు కూడా బాధ్యత ఉంటుంది. అసలు ఇదొక భాగం. అండ్ ఇంకొక డైమెన్షన్ ఏంటంటే అసలు ఈటెల రాజేందర్కి ఎందుకు నోటీసులు ఇచ్చారు? ఇందులో ఇంకొక ప్రధానమైన అంశం ఉన్నది. ఆ కీ పాయింట్ ఏంటంటే బీజేపీ అధ్యక్ష పదవి. ఈ బీజేపీ అధ్యక్ష పదవి ఈటెలకు వస్తే కొంత ఏమైనా కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుందని, కొంత పాలిటిక్స్ ఇంకా మరింత, ఎందుకంటే ఆయన బీసీ లీడర్ అని, లేకపోతే తెలంగాణ ఉద్యమకారుడని, అన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్న నాయకుడు కాబట్టి, సో ఆయనని ఈ కేసుతో ఆయనకు అధ్యక్ష పదవి రాకుండా మూసేయడానికి ఇదేమైనా వాడుకుంటున్నారా? అందరికీ తెలుసు కాళేశ్వరం అంటే మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ తిన్నది అని, ఇంకా వేరే వాళ్ళకి ఏం అవకాశం లేదు. కేసీఆర్ ఫ్యామిలీ, అందులో ఉన్న కొద్దిద్దరు ఇంజనీర్లు, అది కూడా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఈ మొత్తం దందాలో ఉన్నారని. మరి ఈటెల రాజేందర్ పేరుని జనరల్గానే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి నోటీస్ ఇచ్చారా? జనరల్గా అడగడానికి నోటీస్ ఇచ్చారా? లేదు ఈ కేసుని ముందు పెట్టి ఆయనకు అధ్యక్ష పదవి రాకుండా చేశారా అన్న ఇంకొక కీలకమైన డైమెన్షన్ ఇందులో దాగి ఉన్నది. సో దీనికి కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. ఏ కోణము ఏంటి అన్నది మనం ఏం చెప్పలేము ఇప్పుడు, కానీ ఇన్ని రకాల డైమెన్షన్స్ ఇందులో ప్రధానంగా ఉన్నాయి. సో మరి చూడాలి ఏం జరుగుతుంది, ఎట్లా మరి ఇది ముందుకెళ్తుంది అన్నది చూడాలి. నాకైతే నమ్మకం లేదు పెద్దగా ఈ కేసులు ఏం ముందుకు పడతాయి. ఎందుకంటే ఇది కేవలం 3 బ్యారేజీల మీద చేస్తున్న విచారణ. 90% ప్రాజెక్టు చేసిన మెగా కృష్ణారెడ్డి మీద ఇంతవరకు ఎంక్వైరీ లేదు, అసలు ఆయనకు నోటీసు లేదు. ఎందుకంటే మేడిగడ్డ కుంగిన 1 సంవత్సరం ముందే కదా బాహుబలి మోటార్లు, ఆ కన్నెపల్లి పంప్ హౌస్, మిగతా పంప్ హౌజులు మునిగినాయి. మరి మేడిగడ్డ కుంగడానికి సంవత్సరం ముందు మునిగిన ఆ బాహుబలి మోటార్ల మీద, పంప్ హౌజ్ల మీద యాక్షన్ ఉండదా? ఉండాలి కదా. మరి ఏది? దెర్ ఇస్ నో యాక్షన్. అసలు దాని మీద కమిషన్ ఎందుకు ఎంక్వైరీ లేదు? సో కాబట్టి ఇదంతా కూడా నాకు అర్థమవుతున్నది ఇది రాజకీయపరమైనటువంటి అంశం. సరే, ఇందులో కేసీఆర్ తప్పు చేసిండు, హరీష్ రావు పాత్ర ఉన్నది ఇందులో, నీటిపారుదల శాఖ మంత్రిగా ఎట్లా చెప్తే అట్లన్నాడు. వాటాలు పంచుకున్నారు ఎవరికి వాళ్ళు, దాంట్లో డౌట్ పడాల్సిన అక్కరే లేదు. ఈ విషయం ఇక్కడ తేలాల్సిన అవసరం ఉంది. కానీ ఈటెల రాజేందర్ విషయానికి వచ్చేసరికి ఇది కొంత పొలిటికల్ ఈక్వేషన్ కూడా ఇందులో దాగి ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. మరి అది పొలిటికల్ ఈక్వేషనా, లేదు జనరల్గానే ఆయన ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు నోటీస్ ఇచ్చిరా అన్నది చూడాలి. మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు సూత్రధారి కేసీఆర్ ఒక్కడే, అది ఎవరిని అడిగినా చెప్తారు కేసీఆర్ ఇందులో ప్రధాన పాత్ర అన్నది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ మనం గమనించాలి. లీడర్లు కానీ, అంటే ఆయా శాఖల మంత్రులు కానీ అధికారులు కానీ ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంది? మనం ముఖ్యమంత్రి చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టుగా సంతకాలు పెట్టుకుంటూ పోతే ఏదో ఒక సందర్భంలో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో ఒక ఎంక్వైరీ కమిషనో లేకపోతే ఇంకోటో పడితే ఆ విచారణను మనం ఎదుర్కోక తప్పదు అన్న విషయాన్ని గమనించి ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే నిర్ద్వంద్వంగా వాటిని తోసిపుచ్చాలి. ఆ ప్రయత్నం జరగాలి. ఇప్పుడు ఈ అధికారులు అంటే ఇంజనీర్ల విషయంలో దాదాపు 22 మంది మీద క్రిమినల్ కేసులు, ఓవరాల్గా 31 మంది మీద యాక్షన్ తీసుకోవాలని విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశించింది. ఇప్పుడు ఆ అధికారులు కేసీఆర్ చెప్పినట్టు చేసినామంటే నడుస్తుందా? నువ్వు సంతకం పెట్టిందే నువ్వు కదా, అక్కడ తప్పు ఉంటే నువ్వు ఆ సంతకం పెట్టొద్దు, పెట్టినావు, ఇరుక్కపోయినావు. సో మంత్రులు కానీ అధికారులు కానీ మీకు సంబంధం ఒకవేళ లేకపోయినా, అది ముఖ్యమంత్రిది నాకేం సంబంధం అనుకున్నా కుదరదు టెక్నికల్గా, లీగల్గా. సో అట్లా మీరు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవినీతి, ఆ తర్వాత జరిగిన ఎంక్వైరీలో ఏం జరిగింది చూసారు కదా. కొల్యుడై తప్పు జరిగిందని తెలిసి డబ్బులు తీసుకొని చేసిన వాళ్ళు ఒక భాగం, ఇక ముఖ్యమంత్రి చెప్పింది కదా అని చెప్పి సంతకాలు పెట్టిన వాళ్ళు ఇంకొక భాగం. ఆ రెండో వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా అడ్డంకి ఇరుక్కోవాల్సింది. నాకేం తెలియదు, అమ్మో నాకేం తెలియదు అని ఆడ కమిషన్ ముందు దొరికితే ఉపయోగం ఉండదు. ఇప్పుడు చూసిరా కేసీఆర్ ఏమంటాడు, నా సంతకం ఉందా చూపి అని అంటున్నాడు. నీ సంతకం లేదు, కర్త కర్మ క్రియ నువ్వే అని అందరు ముక్త కంఠంతో కేసీఆర్ వైపు చూపిస్తున్నారు. ఈ డైమెన్షన్ కూడా, ఈ యాంగిల్ కూడా ఇందులో ప్రధానంగా ఉంది.
గుడ్ మార్నింగ్ రఘు. అధికారులు ఎవరు కేసులకు భయపడట్లేదు, అంతా కేసీఆర్ చేశాడు. ఈటల ఈజ్ నెసెసరీ పార్టీ. సో ఏంటో ఫేక్ రఘు అటు. ఏం ఫేక్? నేను ఫేకా ఇంకేమైనా ఫేకా? గ్రానైట్ మాఫియా విక్టిమ్ విలేజ్ బావుపేట్ కరీంనగర్. ఈటల రాజేందర్ ఇష్యూ మీద ఎవరైనా మాట్లాడారా? వెంకటేష్ కుక్కుడాల అంతా కేసీఆర్ చేశాడు అన్న. కేటీఆర్ ప్రభాకర్ రావుని అమెరికాలో ఆపుతున్నాడట. కేటీఆర్ అక్కడ ఏం పని లేదు. కేటీఆర్ ఆడ ఆల్రెడీ కలిసిండట అంటున్నారు ప్రభాకర్ రావుని. ఆడ కలిసిన ఎవరికి తెలియదు కదా. అంతా కేసీఆర్ హరీష్ రావు. నేనే ఫేకా? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అప్పుడు ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేస్తే అవినీతిని సపోర్ట్ చేయల మరి అంత 10% కమిషన్ పక్కా. సౌండ్ వస్తలేదా? కేసీఆర్ మీద కోపంతోని మాటలు అన్న. కాళేశ్వరం ప్రాజెక్టు సూత్రధారి కేసీఆర్ ఒక్కడే. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క కూలేశ్వరం అయింది. ఈటల మొత్తం మాట మార్చిండట మాధవి గారు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కర్త కర్మ క్రియ కేసీఆరే. అసలు ఎవరికి సమర్పించుకోవాలో సమర్పించుకుంటున్నారు, జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఈటల హరీష్ రావు భేటీ నిజమైతే ఈటల చెప్తున్నది అబద్ధం. వాళ్ళిద్దరు కలవరండి, నేను మొన్ననే చెప్పిన కదా. ఇప్పుడు ఈయనకంత సినిమా లేదు, ఆయనకంత సినిమా లేదు. ఎందుకంటే ఈయన భయస్తుడే, ఆయన భయస్తుడే. వీళ్ళిద్దరు ధైర్యవంతులు అయితే ఎప్పుడో ఈటల కేసీఆర్ మెడబట్టి బయటికి నెట్టేసినప్పుడే పార్టీ పెట్టాల్సి ఉండే. ఈటల ధైర్యవంతుడైతే, హరీష్ రావు ధైర్యవంతుడైతే ఈ పాటికే మామ ఈ నువ్వు నా సంఖ్య ఎందుకు ఎక్కుతున్నారా బాబు, నువ్వు వాని అవతలకి వాని గోడ అవతల ఇసిరేసినప్పుడే అప్పుడే ఆయన సైడ్ అయిపోవాలి. కానీ మళ్ళీ వచ్చి సందు చూసుకొని మళ్ళీ మామ సంఖ్య ఎక్కుతున్నాడు. నేను ఈయనే ఉంటా అంటున్నాడు. వద్దు పరా బాబు అంటే మళ్ళీ ఈయనే ఉంటా అంటున్నాడు. ఈ ఇద్దరు ధైర్యవంతులు, వీళ్ళిద్దరట ఒక దగ్గర కలిసిరట. అంత సినిమా లేదు వీళ్ళకి. ఈటల కమిషన్ ముందు క్యాబినెట్ నిర్ణయం అని చెప్పిండు, బయటకు వచ్చి కేసీఆర్ బుర్రలో పుట్టిందని చెప్తున్నాడు. చూడండి ఎలా ఉందో రాజకీయం. పాల బిల్లులు వస్తలేవు, కేసీఆర్ రిటైర్డ్ ఉద్యోగులని రాష్ట్రాన్ని నాశనం చేసిండు. ఈటల కూడా వన్ ఆఫ్ ద మెంబర్, ఫైనాన్స్ మినిస్టరే కదా అన్న. వెలమరెడ్డి వర్గాల మధ్య బీసీ వర్గం బలి. గత సంవత్సరాలుగా బలమైన వర్గాల పోకడ. పెట్టినది మళ్ళీ పెట్టకండి. తెలంగాణలో బీజేపీ నిద్రపోతుంది, ఎన్నికల సమయంలో మాత్రమే నిద్రలేస్తుంది. వాళ్ళు నిద్రపోతే బజ్జో నాయన అని చెప్పి ఇంకా జనాలు వచ్చి ఇంకా బెడ్షీట్ కప్తారు అవసరమైతే. ఈటల ధైర్యం ఏందో నిన్న ప్రెస్ మీట్లోనే కనిపించింది. ఈ స్కామ్లో బీజేపీ ఇన్వాల్వ్ అయింది. నాట్ ఓన్లీ బీజేపీ, అందరు ఇన్వాల్వ్ అయినారు. ఈ స్కామ్లో కాంగ్రెస్ ఉంది, ఈ స్కామ్లో బీజేపీ ఉంది. కాకపోతే ప్రధాన కర్త కర్మక్రియ కేసీఆర్ ఫ్యామిలీ, ఆ టీం. ఈటల ఎవరు మెగా కృష్ణారెడ్డి బ్యాచ్ అంతా. వీళ్ళందరికీ పెన్షన్లు వచ్చినాయి. ఈ పెన్షన్లు చూసే వీళ్ళు మురిసిర్రు ఆనాడు. మెగా కృష్ణారెడ్డి ప్రతి నెల ఇచ్చే పెన్షన్లతోనే వీళ్ళు ఇదే మహా ఎక్కువరా అనుకున్నారు. వీళ్ళకి బిచ్చం వేసిండు, గుట్టలన్నీ ఎత్తుకపోయాడు. తెలంగాణలో బీజేపీ ఎందుకు ఎదగట్లేదు? పని చేస్తే ఎదుగుతుంది, పని చేస్తే ఎదుగుతుంది. ఇంట్లో పని ఎట్లా ఎదుగుతుంది? ఎదగదు కదా. ఆల్ పార్టీ తప్పులని గుర్తు చేయండి, అదే చేస్తున్నాం మనం. ఈటల కాళేశ్వరం పైన తప్పు చేస్తా కేసీఆర్ కోవర్ట్, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలో చేరుతుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకు ఉన్నది, ఎవరికి రావాలో వాళ్ళ జేబుల్లోకి పోయినాయి. కేసీఆర్, రేవంత్, కేటీఆర్, ఈటల నడుస్తుంది. సో పబ్లిక్ రియాక్షన్ ఇది.